నీళ్లు కూడా ఇస్తలేరు. కాంగ్రెస్ వచ్చాకే ఇబ్బందులు, తాగునీళ్లపై మహిళ ఆవేదన, వైరల్ అవుతున్న మహిళ మాటలు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గుక్కడి మంచినీళ్లకు ఇబ్బందులు పడాల్సి వస్తుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పంట పొలాలు పూర్తిగా ఎండిపోయినాయని, గతంలో వచ్చినట్లుగా మిషన్ భగీరథ నీళ్లు కూడా వస్తలేవని చెప్పేసి ఈ అక్క మాటలు సోషల్ మీడియా వేదికగా మస్తు వైరల్ అయినాయి. జర్ర ఓపిక పట్టుకొని అక్క మాటలన్నీ ఇందాం. ఈ అక్క ఒక్కదాని మాటలే కావు, యావత్ తెలంగాణ మహిళల పరిస్థితి ఇదే, యావత్ తెలంగాణ ప్రజల పరిస్థితి ఇదే. ఘోరమైన పరిస్థితి, దుర్భరమైన పరిస్థితులు, తాగునీటికి ఏడవాల్సిన పరిస్థితులు, పక్కింటోని కుక్క నీళ్ళు అడుగుతా కూడా ఇస్తలేనట అదే పరిస్థితి. కొద్దో గొప్ప వాళ్ళకి నల్లలత్తే అది ఏమంటారు, పంటలు వారించుకుంటారట. మరి ఏం చేస్తాం, పంటలు ఎండబెట్టలేరు, తాగునీళ్ళకి ఏడవలేరు, ఇదే పరిస్థితి కదా రాష్ట్ర వ్యాప్తంగా. ఇక ఆ వీడియోలు జర్ర ఓపికతోని అక్క వీడియోలన్నీ ఇందాం మనం. వాళ్ళ మీద వాళ్ళే తిరగబడుతుండ్రు, వీళ్ళు రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారట. ఇది పరిస్థితి. ఒక్క అక్క ఆవేదన కాదు, రాష్ట్ర తెలంగాణ ప్రజల ఆవేదన మొత్తం అది. నీళ్లు లేవు, నీళ్ళకి ఏడవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అసలు ఘోరమైన పరిస్థితులు, కేసీఆర్ హయాంలో ఇట్లా లేనే లేదు అని చెప్పేసి ఆమె బాధంతా కక్కుతున్నది. ఆ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతా ఉన్నది.